సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంకి రకరకాలైనటువంటి ఇది వినిపించినాయి. సినిమా బిజినెస్ కాలేదని, ఎవడు ముందుకు రావట్లేదని, ఎవడు కొంటలేదని, దానివల్లనే పోస్ట్ పోన్ చేసుకున్నారని. పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ కాకపోవటం ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ ఉండకపోవటం ఏంటి అనేటువంటి టాక్ ఒకవైపు అది అది రన్ అవుతుంది. నిజంగా ఆ టైంలో మీరు బిజినెస్ పరంగా మీరు అనుభవించినటువంటి టెన్షన్ ఏంటి? రిలీజ్ తర్వాత ఫైనల్గా రిలీజ్ విషయంలో మీరు ఎలాంటి అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు మీరు? బిజినెస్ పని టెన్షన్ లేదు సార్. మనం ఓటీటీ బెస్ట్ ప్రైస్కి ఇచ్చిన, హైయెస్ట్ ప్రైస్ ఇచ్చిన ఓటీటీ ఆల్రెడీ అమెజాన్ తీసుకున్నారు, అందరికి తెలుసు. సో శాటిలైట్, డిజిటల్ అన్ని అదర్ రైట్స్ తోనే మనకి వి రికవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ 2 days కలెక్షన్లోనే బ్రేక్ ఈవెన్ సినిమా. సో మనకి బిజినెస్ పరంగానో కాస్ట్ వైస్ మనకి ఆ టెన్షన్ లేదు. టెన్షన్ ఏంటంటే మన స్టాండర్డ్ని, మన డిగ్నిటీని మనం తక్కువ చేసుకోలేదు. సో మనం కావాలని తక్కువకి ఇవ్వలేము, తక్కువ చేసుకోలేము. సో అందువల్ల మనకి ఒక ప్రైస్ అని ఒకటి ఉంది, ఒక లిమిట్ అని ఉంది. ఒకటి ఎవరు రాకపోయినా మనం ఓన్గా చేసేసుకుంటాం అనే ఫీలింగ్లో ఉన్నాము. లేదంటే మన ప్రైస్ వస్తే మనం ఇస్తామని. బట్ మనకి కరెక్ట్గా అన్ని లాస్ట్ మినిట్లో వర్కౌట్ అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీకి రావటం, ప్రెస్ మీట్కి, ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందు సిచ్యువేషన్ ఏంటి, చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఆ 2 daysలో ఈ గేమ్ చేంజింగ్ అనేది ఏమైనా జరిగిందా? గేమ్ చేంజింగ్ అనేది ఓపెనింగ్ సార్, ఎక్స్ట్రానరీ ఓపెనింగ్, గేమ్ చేంజింగ్, ఒక మిరకిల్, పెద్ద ఓపెనింగ్స్. ప్రీమియర్కి అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ ఇప్పుడు దాకా వేయలేదు ఎవరు. అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ వరల్డ్ వైడ్ ఫుల్ అయింది. సో అక్కడే రికవర్డ్ 50% ఆఫ్ ద బడ్జెట్. సో దట్ వాస్ బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ సార్ రాగానే. అంటే దట్ ఈస్ అన్బిలీవబుల్ థింగ్. ఓకే, ట్రేడ్ లో ఇంకా సినిమా ఈజ్ ఎట్ టు డూ అనేటువంటిది ఒకటి ఉంది. అదే సార్, మనం ఎప్పుడు కాస్ట్ అనేది బిఫోర్ రిలీజ్ రికార్డ్స్. బట్ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చేది మనం ఇంకా పెద్ద హిట్, మెగా హిట్ అలాంటి రేషియోల కోసం చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీ సినిమా రిలీజ్ కోసమో లేకపోతే మీ సినిమా టికెట్ రేట్లు పెంచడం కోసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆయన పలుకుబడిని ఉపయోగించి మీకేమైనా హెల్ప్ చేశారా? నిజంగా నాకు ఆ టికెట్ రేటు, స్పెషల్ షోస్ ఐడియా లేదు సార్. ఇప్పటికి నేను డైరెక్టర్గా ఏమనుకున్నానంటే, నాకు అడగకుండా స్పెషల్ షో వేసేసారు, నేను కాపీ రెడీ చేయట్లా, లేట్ అవుతా ఉంది. నన్ను అడిగింటే థర్స్డే మార్నింగ్ 4 o'clock వేస్తుంటే బాగుండేది, బిఫోర్ నైట్ వేసేసారని ఫీలింగ్లో ఉన్నాను అని. సో అలా ఏం చేయలేదు సార్. ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, బికాస్ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది. అది వెళ్ళి మనం ఇక్కడ సీఎం గారిని వెళ్ళి కలవటం. రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అడ్డగోలు జీవో ద్వారా జీవోలు తెచ్చుకొని సినిమా టికెట్ రేట్లు పెంచుకొని 600, అయ్యా బాబోయ్, అంటే అంతకుముందు 900 రూపాయలు ఇచ్చినటువంటి టికెట్లు రేట్లున్నాయి. అంతకుముందు 1000 రూపాయలు పెట్టుకొని ఇంకా 700, 900, 800 పెట్టుకునే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం 600 అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అడ్డగోలు జీవోలు తెచ్చుకున్నారని చెప్పారు. మీరు అడ్డగోలుగా ఏం ప్రవర్తించారో ఏంటో మీ నాన్నగారు రత్నం గారు బాగా స్ట్రాంగ్ రిటార్టే ఇచ్చినట్టున్నారు దానికి. నాకు ఐడియా లేదు సార్, కానీ ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఇచ్చారు. ఆంధ్రలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వాడారని, చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారి మీదకి వాడారని, అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసేసి మీ సినిమాని ఎవరికి ఇవ్వని రాయితీలు, ఎవరికి ఇవ్వని బెనిఫిట్స్ ఇచ్చారనేటువంటిది అభియోగం. దీనికి మీ వివరణ ఏంటి? వివరం ఏంటి సార్, ఇప్పుడు ఇవన్నీ చేస్తే జీవో వచ్చిందో రాలేదు, ఒక ప్రొడ్యూసరు ఒక 300 crores ఖర్చు పెట్టి సినిమా తీశారు ఫర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్. సో అటు చూసే వాళ్ళకి ఇలా ప్రొడ్యూసర్ వీళ్ళందరూ రికవర్ అవ్వాలంటే అప్పుడు టికెట్ ప్రైస్ పెంచి అమ్ముతున్నారు. సో అలాంటప్పుడు అది రాకపోతే మాకు పెద్ద డ్యామేజ్ అయ్యి ఉండేది. ప్రొడ్యూసర్కి రికవర్ అయ్యే బడ్జెట్ వచ్చిండేది కాదు, చాలా డ్యామేజ్ అయ్యి ఉండేది. అలాగే ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. సో ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. సో అందువల్ల దానివల్ల వచ్చి ఎలా తెచ్చుకున్నారనే ప్రాసెస్ నాకు తెలియదు, ఐడియా లేదు, నేను నా పనిలో ఉండిపోయాను. బట్ ఇలాంటి రావడం హెల్దీ. లేకపోతే మనం ఒక బాహుబలి 2, ఒక పుష్ప లాంటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయలేము మన ఊళ్ళో. సో మన ఇండియా మొత్తం రీచ్ అవ్వాలనుకుంటున్న మాటల్లో. సో అలా రీచ్ అవ్వాలంటే మనం కాస్ట్లీ సినిమా తీయాల్సిన పరిస్థితి మనకి. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీ ముందు ఉన్నటువంటిది సరే, దాని సంగతి నెక్స్ట్ ఇంకో part 2 విషయానికి వస్తాను. వచ్చే ముందు ఏఎం రత్నం గారిని
ఎఫ్డిసి చైర్మన్ గా ఓపెన్ గా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. రికమెండ్ చేశారు సార్, రికమెండ్ చేస్తున్నారు. రికమెండ్ చేశారు, ప్రతిపాదించారు. అవును సార్. ఆయన పేరుని ఈయన ప్రతిపాదించారు. అవును అంటే సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రికమెండింగ్ ఇట్. అవును సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాన్నగారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? తర్వాత జరిగింది ఏంటి? జరగబోయేది ఏంటి? లేదు సార్, రికమెండ్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్స్. ఓకే. ఎందుకంటే ఆల్వేస్ ఫీల్ లైక్ ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ఫేర్లో ఎక్కడైనా సరే దే విల్ గివ్ ఒక అవార్డు ఇస్తారు, లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని. సో ఆయన ఇన్ని డెకేడ్స్, ఆల్మోస్ట్ 5 డెకేడ్స్గా కష్టపడిన దానికి ఒక అచీవ్మెంట్ కింద తీసుకుంటాను. అండ్ ఆల్సో మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్. సినిమా కోసమే కష్టపడి సినిమాలోనే ఉంటూ సినిమాని ఇంకా డెవలప్ చేయాలి ఇంకా అనుకునే పర్సన్. సో రైట్ పోస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఒక పేరు కోసం పోస్ట్ పెట్టేసి. నాకు భయం ఏంటంటే ఒకసారి చెన్నైలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యారు తమిళ్కి. ఆ ప్రొడ్యూసర్ అయ్యి ప్రెసిడెంట్ అయ్యి 1 year ఇక్కడ మా సినిమాలు ఆపేశారు, మొత్తం అక్కడ సర్వీస్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ నాకేమో ప్రొడక్షన్లో వర్క్ జరగటం ఏం జరగటం. సో దానివల్ల నాకు యాక్చువల్గా పర్సనల్గా డ్యామేజ్. సో అలాగే వెళ్ళిపోతే ఇంకా దాన్ని డెవలప్ చేయడం ఆ పనిలో ఉంటారు, కానీ ఓన్ ప్రొడక్షన్ చేయడం ఆ పనిలో ఉండరు. సో అలాంటి మెంటాలిటీ నాగారిది. సో ఇది జస్ట్ నాట్ హోదా కోసం, అలా నిజంగా జరిగితే ఆ పోస్ట్ న్యాయం చేసినట్టు ఉంటుంది. బికాజ్ ఐడియా ఉండదు కదా సినిమాకి ఏం కావాలి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాకి ఏం కావాలి అనేది తెలిసిన మోస్ట్ పర్సన్ ఆయనే. సో ఆ పోస్ట్ న్యాయం చేసినట్టు ఉంటుంది, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ దాని నుంచి మనకి పేరు కాదు, నాన్నగారు వల్ల అక్కడ అడ్వాంటేజ్ అవుద్ది. వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఐడియా లేదు దాంట్లో, మన ఇంటర్వ్యూ అవ్వలేదు. బట్ సార్ చెప్పిన దానికే హ్యాపీనెస్. సార్ ఒక మాట చెప్పారు కదా, అదే మనకి తృప్తి చాలు ఇంకా. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.